వారంతా నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు. కాస్త సమయం దొరికితే చాలు ఆటలు పాటల్లో మునిగి తేలుతారు. అందులో ఓ నలుగురు మాత్రం భాగ్యనగరంలోని గల్లీ గల్లీ తిరిగి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. చదువులు సాగిస్తూనే దేశంలో తొలిసారిగా మానవ సహిత ఆక్టోకాప్టర్ అనే పరికరాన్ని రూపొందించారు. అత్యవసర సమయాల్లో అండగా నిలిచేలా రూపొందించిన పరికరాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు. గాల్లోకి ఎగురుతున్న ఈ పరికరం పేరు ఆక్టోకాప్టర్. డ్రోన్ పరికరాన్ని పోలి ఉండే ఈ యంత్రాన్ని హైదరాబాద్లోని చిరక్ అంతర్జాతీయ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు తయారు చేశారు. జెట్ ఎయిర్వేస్ కెప్టెన్ ఏఎస్ రామ్దావ్ పర్యవేక్షణలో ఫిజిక్స్ ఇంజనీరింగ్ క్లబ్కు చెందిన వినయ్, వినీత్, అమోఘిస్కా, ఆదిత్యతో పాటు సైవన్, సూర్య అనే మరో 2 పూర్వ విద్యార్థులు ఏడాది పాటు శ్రమించి పరికరం రూపొందించారు. ఇతర విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా పాఠశాల ఆవరణలో పరికరాన్ని ప్రదర్శించారు. అరవై నుంచి 80 కిలోల బరువున్న ఈ ఆక్టోకాప్టర్ 70 కిలోల వరకు గాల్లోకి మోసుకుపోగలదు. దేశంలోనే తొలిసారిగా తయారు చేసిన ఈ పరికరం వైమానిక, వ్యవసాయ రంగాలతో పాటు అత్యవసర సమయాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. 8 భుజాలతో 50 నుంచి 100 అడుగుల వరకు పైకి వెళ్లగలదు. పరికరం మధ్యలో ఉన్న వ్యక్తి పరిస్థితులను కిందున్న వారికి చేరవేసేలా కెమెరాలు అమర్చారు. హాంకాంగ్ నుంచి మోటార్స్, ఇంగ్లాండ్ నుంచి ఫ్లైట్ కంట్రోలర్, హైదరాబాద్లోని బాలానగర్, రాణిగంజ్, బేగం బజార్ నుంచి ఇతర పరికరాలు సేకరించి డ్రోన్కు అమర్చారు. పర్యావరణ హితంగా ఉండేందుకు డ్రోన్కు 8 వైపులా బ్యాటరీలు అమర్చారు. ఓవైపు చదువులు, మరోవైపు ఆక్టోకాప్టర్ తయారీలో నిమగ్నమైన విద్యార్థులు ప్రయోగాన్ని విజయవంతం చేసి ఔరా అనిపించారు. ప్రస్తుతం మనిషి బొమ్మతో ప్రయోగాత్మకంగా పరికరాన్ని ఆవిష్కరించారు. మరికొద్ది రోజుల్లోనే మానవ సహిత ఆక్టోకాప్టర్ను గాల్లోకి ఎగరేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మ్యాన్డ్ డ్రోన్ చాలా తక్కువ దగ్గర చేశారు. సో దీనికి ఎక్కువ మెనూవరబిలిటీ ఉంటుంది. సో టైటర్ ప్లేసెస్కి ఇంకా డిఫరెంట్ యాక్సిస్లో కూడా మూవ్ అవ్వగలుగుతుంది. సో దీనికి చాలా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇంకా దీనికి యూజెస్ కూడా చాలా లిమిట్లెస్ అండి. ఎప్పటి నుంచి చెప్తున్నాను, లైక్ కొంచెం ఎక్కువ సేపు గాలిలో ఉండగలిగితే చాలా యూజెస్ చేయొచ్చు. We designed a band octocopter. It has 8 motors, which is how we got the name octocopter, and it's capable of carrying a 70 kg payload. And we came up with this idea because we all had a passion for physics. విద్యార్థుల ప్రతిభను గుర్తించిన చిరక్ పాఠశాల యాజమాన్యం వారిని నిరంతరం ప్రోత్సహించింది. ప్రయోగానికి కావాల్సిన 8 లక్షల రూపాయలను అందించింది. విద్యార్థులను ప్రోత్సహిస్తే సమాజానికి పనికొచ్చే ఎన్నో పరికరాలు ఆవిష్కృతమవుతాయని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది 70 కేజీల మనిషిని ఒక 100 ఫీట్ల కంటే పైన కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉండింది. ఇది ఇట్స్ ఆల్రెడీ రెడీ. మేము లాంచ్ చేయలేదు మనిషిని, ఎందుకంటే దీనికి పర్మిషన్స్ కావాలి, ప్రొసీజర్స్ ఫాలో కావాలి. సో చట్టబద్ధంగా కావాల్సిన అన్ని క్లియరెన్సెస్ కోసం మేము అప్లై చేసి అన్నీ వచ్చిన తర్వాత సుమారుగా ఒక 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ మళ్ళీ దీన్ని ఒక మనిషిని పెట్టి దాదాపుగా ఎంత ఫీట్ వరకు మనకు పర్మిషన్ ఉంటుందో అంత ఫీట్ వరకు మేము ఎగ్జిబిట్ చేయాలనే కోరిక ఉంది. ఈ ప్రాజెక్ట్లో వాళ్ళ డెడికేషన్, వాళ్ళ యాక్యురసీ, వాళ్ళ ప్రిసిషన్, నాట్ గివింగ్ అప్ attitude, ఇదన్నీ these are all very 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 remarkable thing. That is what I have seen, and they are really a role model for the coming generation, because the amount of patience and hard work and determination along with the studies. తమ పిల్లలు ఇలాంటి అద్భుత పరికరాన్ని రూపొందించడాన్ని నమ్మలేకపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Have seen how many hours all the kids have put in, and they were very, very late hours, so many even before the exams. And as a parent, I was like panicking, oh my God, what's going on? Because the exams are there and they're putting so much time on this. But well done, good job guys, and all your hard work paid off, and keep doing this and be successful. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న పరికరానికి వచ్చే 6 నెలల్లో అన్ని హక్కులు సంపాదించి విపణిలోకి విడుదల చేయాలని చిరెక్ పాఠశాల యాజమాన్యం భావిస్తోంది.